ఎలా ఉందండి నవ తెలంగాణ అంటే ఇప్పుడు కొత్త రాష్ట్రంలో మీకు ఏ విధంగా గతంలో ప్రజాశక్తి ఉన్నట్టుగానే ఉందా, లేకపోతే ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా ప్రభుత్వ పరంగా? తెలంగాణ ప్రజల గొంతుక వినిపిస్తున్న తెలుగు దినపత్రికగా ఒక గర్వకారణంగా ఉంది మాకు ఈరోజు. ఆ గుర్తింపు వచ్చింది తెలుగు నవ తెలంగాణ. అండ్ అన్కాంప్రమైజ్డ్గా మీరు వార్తలు ఇస్తారు. ప్రజల సమస్యల కోసం ఖచ్చితంగా నిలబెడుతున్న పత్రిక ఇది. ఎవరి పట్ల వ్యక్తిగత ద్వేషం కానీ వ్యక్తిగత ఆరాధన కానీ లేదు. రాగద్వేషాలకు అతీతంగా. లేకపోతే ఒక పార్టీ పలానా పార్టీ కాబట్టి ఏదన్నా అనాలి, పలానా పార్టీ కాబట్టి తప్పు చేసినా సమర్థించాలి, ఇట్లా కూడా ఎక్కడ చెప్పిన దాఖలాలు లేవు. ప్రజల పక్షం నిలబడ్డది పత్రిక. ఏ పత్రిక అయినా ఇట్లా ఉండాలనేది నా అభిప్రాయం. ఎందుకంటే పత్రికల పుట్టుకే డెమోక్రసీ కోసం వాయిస్గా పుట్టినాయి. రాచరికాలకు వ్యతిరేకంగా, ఫ్యూడల్ ధోరణులకు వ్యతిరేకంగా, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పుట్టినాయి పత్రికలు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా అవే. అందుకని పత్రిక పుట్టుకలోనే ఆ లక్షణం ఉంది. దానికి వారసులంగా ఉండాలి. తెలంగాణలో దానికి వారసత్వంగా కొనసాగుతున్నది నవ తెలంగాణ కావడం మాకు గర్వకారణం. డెఫినెట్గా ప్రజలు ఆదరిస్తున్నారు ఆ రూపంలో. అంతేకాదు, ఈవెన్ అధికార పక్షంతో సహా అందరూ వ్యక్తిగతంగా విడిగా మాట్లాడేటప్పుడు ఎస్ మీరే కరెక్ట్ చెప్తున్నారని చెప్పి అంగీకరించక తప్పని పరిస్థితి. అయితే మరి నిజం మాట్లాడేటప్పుడు చాలామందికి కోపాలు వస్తాయి. అదంత సులభం కూడా కాదు. అంత సులభం అయితే అందరూ మాట్లాడవచ్చు కదా. అందుకని ఇబ్బందులు కూడా ఉంటాయి. ఇబ్బందులు వస్తాయని తెలిసే నిలబడుతున్నాం. కాబట్టి ఇబ్బందులు ఫేస్ చేస్తాం, నిలబడతాం. అంటే గవర్నమెంట్ ప్రకటనలు వస్తున్నాయా మీకు? గవర్నమెంట్ గత 7-8 మాసాలుగా పూర్తిగా ఆపింది. అది సరైంది కాదు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా ఏ ప్రభుత్వం చేయని పని ఇక్కడ టీఆర్ఎస్ అంటే ఇంటెన్షనల్గా చేస్తుంది అంటారా? ఇంక మరి వేరే కారణం ఏముంది? వేరే కారణం ఏముందంటే ప్రభుత్వం చెప్పాలి. ప్రభుత్వం అయితే చెప్పలేదు. అందుకని అది ప్రజాస్వామ్య ధోరణి కాదు. అట్లా ఉండకూడదు అనేది మా అభిప్రాయం. మరి ప్రభుత్వం ఆ ధోరణి ప్రదర్శించినప్పుడు ఏం చేయాలి అంటే చేయగలిగింది ఏముంది? ప్రజల పక్షాన ఉండడం కోసమే నవ తెలంగాణ. మేము ప్రజల పక్షాన ఉండదలుచుకోకపోతే, అక్కడ కాంప్రమైజ్ అయితే, తెలంగాణలో నవ తెలంగాణ అనే పత్రిక ఒకటి అవసరమా? ఇక్కడ ఏమైనా పత్రికలు తక్కువ ఉన్నాయా? పత్రికలు ఏం తక్కువ లేవు కదా. కావాల్సిన పత్రికలు ఉన్నాయి. ఇన్ని పత్రికలు ఉండగా కొత్తగా నవ తెలంగాణ ఎందుకు అవసరమైంది అని అంటే అన్కాంప్రమైజ్డ్గా ప్రజల పక్షం నిలబడడానికి ఒక వాయిస్ కావాలి కాబట్టి వచ్చింది. అందుకని అందుకు అనుగుణంగా డెమోక్రసీ కోసం నిలబడాల్సిందే.